అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు అనమాట ఫ్రీ ప్లేటింగ్ అనేది సారీ ఫ్రీ ప్లేటింగ్ చేసిన చీర అనమాట. ఈ చీరని ఎట్లా కట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. ఎంత ఈజీగా ఉంటుందంటే ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అనమాట. పట్టు చీరలే కాదు, ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పిన కదా మీకు, సింపుల్ చీరలు కూడా మనం ఇంట్లో చేసి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా మనం సారీ అనేది కట్టుకొని పోవచ్చు అనమాట బయటికి. ఇది ఒక ఫ్యాన్సీ చీర, ఇది చేసినాం అనమాట. ఇంకా డైలీ వేర్ చీరలు కూడా ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఇది మా పిల్లలు చేసారు, నా దగ్గర ట్రైనింగ్ అయిన పిల్లలు. ఎంత ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూపిస్తే. ఇప్పుడు మీకు ఈజీగా అనమాట కట్టే చూపిస్తాను నేను మీకు, ఎంత ఈజీగా ఉంటుందో. ఎలాంటి చీరలైనా కూడా మీరు కట్టుకోవచ్చు అనమాట. మీకు కొలతలు చూపించిన కదా ఒకసారి, నడుము నుంచి ఎట్లా తీసుకోవాలి, ఇక్కడి నుంచి ఎట్లా తీసుకోవాలి అనేసి. అట్లనే ఇగో ఇది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇది మొత్తం మనం ప్రీ ప్లేటింగ్ పెట్టిన చీర అనమాట. ఇది లెంత్ నేను ఎట్లా కొలుసుకున్నానో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇక్కడికి ఇట్లా తీసుకొని ఇట్లా కట్టేసుకున్నాం కదా మనం. ఇట్లా వస్తుంది కదా నడుము దగ్గరికి. చూడండి, ఇక్కడికి చెక్కడని చెప్పినా మీకు, ఇక్కడికి ఈ పై వరుస ఇక్కడి వరకు రావాలని చెప్పిన మీకు గుర్తుంది కదా. ఇట్లా పెట్టేసిన తర్వాత ఇక్కడికి కుచ్చులు అనమాట. చీర అనేది ఎంత ఈజీగా ఉంటుందో చూపిస్తాం మీకు కట్టడం అనమాట. ఇది ఇంతే, ఇంకా ఇక్కడ పెట్టేసేయాలి, ఇక్కడ దోపేసేయాలి. ఇది ఇట్లా తీసేసుకోవాలి. ఒక డ్రెస్ వేసుకున్న దానికంటే కూడా మీకు ఈజీగా పడుతుంది అనమాట, టైం ఈజీగా అయిపోతుంది శారీ డ్రాపింగ్ అనేది. అర్థమవుతుందా? ఇది మామూలు సింపుల్ చీర అండి, చాలా సింపుల్ చీర. ఇది ఇట్లా వేసుకుంటే ఎంత లావటి వాళ్ళకైనా కూడా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడికి ఇది దోపేసుకోవాలి. అర్థమైందా? ఇట్లా వస్తుంది అనమాట చీర అనేది. ఎంత ఈజీగా ఉంది చూడండి మీరు, ఎంత నీట్గా ఉంది, ఈజీగా ఉంది. ఇట్లా ట్రై చేయండి. ప్రతి ఒక్క చీర ఇట్లా కట్టేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది అనమాట. ఎంత సింపుల్ చీర అయినా కూడా మనకు ఐరన్ చేసినట్టు ఉంటుంది, నీట్గా అనిగి ఉంటుంది, లావ్ అనిపించరు, సింపుల్గా ఉంటారు కాబట్టి చాలా బాగుంటుంది. ఇది ఇంకొక చీర అనమాట. ఇది కూడా చూపిస్తాను మీకు. ఇట్లా వస్తుంది, లోపల నుంచి ఇట్లా వస్తుంది. ఇవన్నీ కూడా ఇది పళ్ళు. ఎన్ని చీరలైనా కూడా మనం ఈజీగా కట్టుకోవచ్చు అనమాట. ఇది పళ్ళు ఇట్లా వస్తుంది. ఇట్లా వేసేసుకోవడమే. చూడండి, నేను ఎంత లావు ఉన్నా కూడా ఇక్కడ సైడ్ కనిపించకుండా కట్టుకోవచ్చు మనం, ఇక్కడ సైడ్ కనిపించకుండా. ఇంత చిన్నగా పెట్టినా చూడండి. ముందు మాత్రం కొంచెం వెడలు పెట్టేసుకొని తర్వాత అన్ని ఇట్లా పెట్టేసుకొని ఇట్లా కట్టేసుకుంటే మనకి చీర అనేది ఒకటేసారి కట్టుకోకుండా కూడా ఒక 2 సార్లు 3 సార్లు కూడా కట్టుకున్నా, వాష్ చేసినా కూడా కొంచెం ముడతలు ఈ ఐరన్ అనేది ఫోల్డింగ్ అట్లనే ఉంటుంది కాబట్టి మనకు 2-3 సార్లు వస్తుంది. నీట్గా చేసుకోవచ్చు. ఇది ఇక్కడికి పళ్ళు అనమాట. ఇక్కడ ఒక చీర ఉంది, ఇంకొక చీర కూడా కట్టి చూపిస్తున్నాం మీకు. ఇక్కడికి కుచ్చులు చూడండి, ఇక్కడికి కుచ్చులు. ఇది ముందు కొలత. అర్థమవుతుందా? ఇప్పుడు మళ్ళీ ఇంకొక చీర చూపిస్తాను మీకు లైవ్లో. ఈజీగా అనమాట. డైలీ వేర్ చీరలు కూడా మీరు 10 నిమిషాలలో కట్టేసుకోవచ్చు. ఇక్కడికి ఒకటి ఇట్లా పెట్టేసినాక అర్థమవుతుందా? చాలా ఈజీ అనమాట. ఇక్కడికి దోపేసేయాలి. ఇక్కడ ఎంత చూసారు కదా, ఆ చీర కంటే ఈ చీర మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడికి పెట్టుకోవాలి కొలత అని చెప్పిన కదా. ఇక్కడికి లోపలికి దోపేసేయాలి. ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెడుతున్నా నేను. ఇక్కడికి ఎంత ఈజీ అంటే అంత ఈజీగా ఒక క్షణంలో చీర అనేది కట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మనం బయటికి. లెంత్ కూడా షోల్డర్ దగ్గర కొలత చూపించిన, చీర దగ్గర చూపించిన, నడుము దగ్గర చూపించిన,
కనిపిస్తుందా మీకు? ఇక్కడికి లోపలికి దోపేసేయడం అనమాట. లోపలికి దోపేసి ఇట్లా చూడండి. 1 మినిట్లో 1 మినిట్ కూడా పట్టలేదు చీర కట్టుకోవడం అనేది. ఇట్లా కట్టుకోండి మీరు, ఇట్లా రెడీ చేసి పెట్టుకోండి. ఐరన్ చేసే అన్ని ప్రతి ఒక్కటి సింపుల్ చీర కాదు, పట్టు చీర కాదు, ఏ చీర అయినా కూడా మీకు ప్రీ ప్లేటింగ్ అనేది చూపిస్తా. మీరే చేసుకోవచ్చు. ఫస్ట్ మాత్రం ఫ్యాన్సీ చీరలలో చూసుకోండి, తర్వాత పట్టు చీరలలో చూసుకోండి. అట్లయితే మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, మంచిగా చేయగలుగుతారు అనమాట. ప్రతి ఒక్కటి చేసుకోగలుగుతారు. అర్థమైంది కదండి? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్.